నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. నగరపాలకంలో బడ్జెట్ మీద కౌన్సిల్, జాతరకు తరలిస్తున్న భక్త జనం, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక నగర సామీప్యంలో గోదావరి నది ఒడ్డున నిన్నటి నుండి ప్రారంభమైన మినీ మేడారంగా పేరొందిన జనగామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు భక్తజనం రద్దీ పెరిగింది, తరలిస్తూ ఉన్నారు. ఈ రద్దీ గంటకు పెరుగుతుంది. నిన్న రాత్రి సారలమ్మను కోయ పూజారులు శ్యామ్, అరుణ్, సమ్మయ్య, రామ్ గద్దెకు చేర్చగా భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే జనగామ గ్రామం నుంచి కంకవనమును డప్పు చప్పుళ్ళు కోయ పూజారులు తీసుకొని గద్దెకు చేర్చారు. ఈరోజు రాత్రికల్లా జనగామ నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. సమ్మక్క సారలమ్మ గద్దెకు చేరడంతో రేపు భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల గట్టి బందోబస్తుకు పోలీస్ ఉన్నతాధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. రామగుండం నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులంతా సమిష్టిగా సమైక్యంగా నగరాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. స్థానిక ప్రభుత్వ సంఘ సంస్థలు సిఎస్ఆర్ నిధులు కూడా గతంలో లాగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించేలా తాను కృషి చేస్తానన్నారు. నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో పరస్పర సహకారం అవసరమని రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు. ఖర్చులకు తగినట్టుగా మున్సిపల్ ఆదాయం లేనందున నూతన ఆదాయ మార్గాలను సూచించాలని కోరారు. డిఎంఎఫ్ఐడి టీఎన్టీ అమృత్ నిధులతో డివిజన్లలో అభివృద్ధి పనులు పూర్తయితే రామగుండం రూపురేఖలు మారతాయన్నారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ శాసనసభ్యులు మేయర్ ఆలోచనలకు అనుగుణంగా పాలకవర్గ సభ్యుల సహకారంతో బాధ్యత తాను పనిచేస్తామని అన్నారు. అభివృద్ధికి సంబంధించి అందరితో చర్చించి ముందుకు అడుగులు వేస్తామన్నారు. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 211,22,27,000 రూపాయల అంచనాలతో రూపొందించిన బడ్జెట్కు సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంచనా వ్యయం 196,42,41,000 రూపాయలు కాగా మిగులు 14,79,86,000 రూపాయలుగా ప్రతిపాదించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటుగా అధికారులు ఉన్నారు. సిటీ
కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నా అప్పీల్ గతంలో ఏం జరిగిందో వదిలేద్దాం, భవిష్యత్తులో జరిగేదని ఆలోచిద్దాం. ఏదైతే మున్సిపల్ ఆఫీసర్ల పని మీద వస్తారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎవరైనా డబ్బులు వసూలు చేయకుండా కొంచెం అవినీతిని ఆపి నిష్టగా పనిచేసేటువంటి కార్యక్రమం, వచ్చిన వారికి త్వరితంగా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి మీ అందరూ కూడా కోరుతూ, మరి ఇవాళ నుంచి ఏ ఒక్క సామాన్యుడికి మున్సిపల్ అధికారుల ద్వారా ఇబ్బంది కలగదని భావిస్తూ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.